కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. ఇదేం కర్మరా దేవుడా. సాంప్రదాయిని సుప్పిని సుద్ద పూసని మహాలక్ష్మిలాగా ఉన్నావు, అంతా నా పోలికే. మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట రావాలి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మరి ఎంత విడిసిపడబోక ఒక్క బొర్ర పెడతావు. అసూయ. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే ఎంత ముద్దు వస్తుందో నా అచ్చు బుచ్చి ముంజుకాయ. అబ్బా అబ్బా. వద్దు వద్దు. ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి. అయ్యో అబ్బా, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. నువ్వు మనిషా దైవా ప్రశాంతంగా తినేవరా? ఇంకా జాగ్రత్త తినలా, వడ తినలా, అంటిపుట్టి తినలా, పప్పుసారి వేసుకోవాలా? అప్పుడే చెప్పేస్తా. మరి తర్వాత ఏమైంది? ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా? నాకు అలాగే అనిపిస్తుంది సార్. నేను అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది? అబ్బే నిజంగా సార్. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వెళ్ళిపో. ఈ ప్రపంచంలో ఎర్రిపుకి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో అవన్నీ వీడికి వర్తిస్తాయి. నన్నే కలిగడప్పుడు స్క్రిప్ట్ బాగా కాంప్లికేటెడ్ గా ఉంది సార్. అందుకే నువ్వు షార్ప్ గా ఉండాలి. అలా పొరపాటు అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. థ్యాంక్స్, లవ్ యూ forever. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు.
పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ పెళ్లి వద్దు, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను. కథ క్లైమాక్స్ వచ్చేసేది. నన్ను కాపాడు. చాలా సెకలు ఉన్నారా నీలో? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఏంట్రా ఇది? ఎర్రి పుక్కులు మీరిద్దరు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. చూసి తట్టుకోగల దమ్ముంటే చూడండ్రా. స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు. అయ్యో ఏమీ అర్థం కాలేదు, అందుకే ఎవరిని మంత్రపోతుంది. సాధించాడ్రా అన్న. క్లాప్స్ బా. అయ్యో నాకు వేసావా సోపు బాబు. మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు. ఈ ఐడియా ఇచ్చింది మీరే, ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. ఏం లేదు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే ఏ భాషలో చెప్పాలరా? నిన్నేరా ఏ భాషలో చెప్తే అర్థం అవుతురా నీకు? కంఫర్టబుల్ గా లేదండి. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది చేసేయండి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. మనసుల మనసుంటలేదు, వయసు మాట ఇంటలేదు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? కడుపుల కూడుంటలేదు, కనులకు కునుకైన రాదు. అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవ్వడా. అడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. ఈ పెళ్లి వద్దు, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను. అయ్యో అంత ఆరాటం ఏంటి నీకు?
అంటే దాని ముందు ఈడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కావట్లేదు. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? నో యూస్. వాడు విండండి. ఈ అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలగట్టి పుచ్చకాయ చెప్పి అమ్మేస్తాను. కొద్ద ముసుకు. అబ్బో ఇప్పుడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. దగ్గర రండి మేడం, దగ్గర రండి. యా కొంచెం తిరగండి మేడం. ఇలా పట్టుకోండి మేడం, పట్టుకోండి. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అలా ఆవిడ చూడండి ఒకసారి. దగ్గరికి వెళ్ళండి. ఇంకా అలా కిస్ చేయండి. మా ఇంట్లో వంట లేదు. కుక్కర్లు కూడా వదలని కామాంధుడు కళ్ళ ముందు తిరుగుతున్న ఈ కాలంలో ఆ శ్రీరామచంద్రుడు మళ్ళీ పుట్టాడయ్యా రామకృష్ణ, మళ్ళీ పుట్టాడు. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు. అన్నాడే ఆటో పారావు అన్నాడే. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. अम्मा बाबाई, आई बाबाई. అబ్బబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న, కర్మ. బతకలనా చెప్పు. పోలా అదిరిపోలా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర. దాంతో నా బతుకంతా చిందర వందర. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావురా? పేగులు తీసి మెళ్ళో వేసుకుంటా. ఏంటి నువ్వు? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. టూ మచ్ రే, టూ మచ్. ఏంటి మామ నువ్వు? ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్లు కొద్ది ఎఫేర్లా? ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. రే 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 రే, ఏంట్రా ఇది? అమ్మాయి ఏం టార్చర్. రే, అండ్
ఎవరికైనా చూపించండి రా, కూర్చోబెట్టి చెప్పండి రా. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు సార్. గుడ్ మార్నింగ్. ఏదో తేడాగా ఉందేంటి? ఎక్కడో కొడుతుంది సీనా. ఏంటన్నా ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే, అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? ఈ పాపం నేను చూడలేదు, నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా చచ్చిపోతా నేను చచ్చిపోతా చచ్చిపోతా నేను చచ్చిపోతా. రెడీగా ఉండండి రా, రెడీగా ఉండండి రా. ఇంకోసారి సూపర్ అయ్యా. ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. అమ్మో, నీలో శాడిజం కూడా ఉందన్నమాట. ఏం చేస్తాన్నావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని బ్లూ ఫిల్మ్ ఇస్తున్నావా? బ్లూ ఫిల్మ్ ఇస్తానావారా? నువ్వు హ్యాపీరా? నీకుంది నా కొడక నిన్ను ఈడ్చుకుంటే అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్ రాట్లేదే. సాధించాడ్రా అన్న. చంపుతా ఏమనుకున్నావు? నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందనే ఈడికుంది. మా అక్క జాగ్రత్త, అల్లుడు మా అమ్మాయి జాగ్రత్త, మర్రి గారు మా చెల్లి జాగ్రత్త, నేను కోడలు జాగ్రత్త. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అన్నయ్య వదిన జాగ్రత్త, నాతో మీరు జాగ్రత్త. ఓహో, ఇదేదో మద్ద స్కెచ్ లా ఉంది. చుక్కలు కనిపిస్తున్నాయా? లేదు, నేను చూపిస్తాగా. ఇప్పుడు నువ్వేమన్నా? చుక్కలు కనిపిస్తున్నాయా? లేదు, నేను చూపిస్తాగా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఏదో జరుగుతోంది. చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను రా. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? సారీ మమ్మీ, నీకు తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నా. ఐఎమ్ రియల్లీ సో 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 సారీ. ఇప్పుడు చెప్పేది ఇప్పుడా? రాత్రి మహేష్ కాల్ చేశాడు, ఇవాళ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని చెప్పాడు. అందుకే అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు.
అందుకే నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చేసరికి మాకు మ్యారేజ్ కూడా అయిపోతుంది. వీడి చావు చరిత్రలో నిలిచిపోవాలి. దెబ్బకి మెదడు చితికిపోవాలి, వీడు బతికిపోవాలి. వీడే నన్ను చంపు చంపు ని మనల్ని బతిమాలాలి. అరే నాకు దొరికేసింది, నాకు దొరికేసింది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. వద్దు, నేనున్నానుగా. రా రాజా, నేనున్నాను. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.